కొంతమంది నాకు గురువు అవసరం లేదండి, ఎందుకంటే నేను కష్టపడి చదివి విద్యావంతుడనయ్యాను, పండితుడయ్యాను, శాస్త్రవేత్తనయ్యాను, కవినయ్యాను, కళాకారుడినయ్యాను, వేదశాస్త్రాలు చదివాను అని అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ లౌకిక విద్యలు. ఇవి పొట్టకూటికి మాత్రమే పనికొస్తాయి. మన కళ్ళను, మనస్సును చాలా దూరానికి ప్రసరింపచేసి బయట ఉన్న వస్తువులను గురించి మాత్రమే తెలుపుతాయి కళ్ళు. కానీ నీలో ఉన్న నిన్ను గురించి తెలుపలేవు. భగవంతుడి మీద శ్రద్ధ పెట్టకుండా వీటి మీద శ్రద్ధ పెడితే ఇవి నిన్ను నీకు మరింత దూరంగా తీసుకువెళ్ళి అశాంతికి గురి చేస్తాయి. మరి భగవంతుడిని గురించి తెలిపే ఆధ్యాత్మ విద్య అలా కాదు. నీళ్లను నీ కళ్ళను నీ మనస్సును లోపలికి త్రిప్పి నిన్ను నీ వైపుకు త్రిప్పుతాయి, నిన్ను నువ్వు తెలుసుకునేలాగా చేస్తాయి. ఇది ఆధ్యాత్మ విద్య యొక్క ఉపయోగం. నేటి కాలంలో ఎంతోమంది ఎన్నో డిగ్రీలు, ఎన్నో పిహెచ్డీలు సంపాదిస్తున్నారు, సంతోషం. కానీ భగవంతుడి గూర్చి తెలిపే ఆధ్యాత్మ విద్యను పట్టుకోవటం లేదు, దానిపై విశ్వాసం కలిగి ఉండటం లేదు. అందుకే వారు లౌకిక రంగంలో ఎంతగా రాణించినా, పండితులైనా కష్టాలు మాత్రం తీరటం లేదు, వారికి అశాంతి తొలగటం లేదు. కష్టాలు తీరాలన్నా, అశాంతి తొలగాలన్నా పరవిద్యను అంటే ఆధ్యాత్మ విద్యను తెలుసుకోవాలి. దానిని గురువే తెలుపుతాడు. కనుక ప్రతి ఒక్కరూ గురువును ఆశ్రయించి